ప్రస్తుతం ఇండియాలో పెద్ద హిట్ ఏదిరా అంటే పుష్ప 2 అని చెప్తున్నారు అందరూ కూడా. మరి పుష్ప 2, బాహుబలి 2, దంగల్ లాంటి సినిమాలను కూడా దాటుకుని పుష్ప 2 అయితే టాప్లో ఉంది. మరి దాని తలదన్నే సినిమా ఎప్పుడు రాబోతుందని చెప్పి టాలీవుడ్ ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. అయితే దానికి చెక్ పెట్టనున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు గారు. ఎందుకంటే RC16 సినిమాతో బుచ్చిబాబు గారు అయితే పాన్ ఇండియా వైడ్గా పెద్ద హిట్ కొట్టేలా కనబడుతున్నారు. ఎందుకంటే 1000 కోట్లు కాదు 2000 కోట్లు కూడా టచ్ అయ్యే రేంజ్లో ఈ సినిమా సబ్జెక్ట్ వచ్చిందని తెలుస్తుంది. సో బుచ్చిబాబు గారు మేకింగ్ కానీ ఆయన చేస్తున్న ప్రమోషన్స్ కానీ సో సినిమా ఇంకా మొదటి దశలో ఉండగానే భయంకరమైన ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు ఆ సినిమాకి. దాని నుంచి ప్రతి అప్డేట్ టైం టు టైం ఇవ్వడం, అలాగే ఏదైనా అకేషన్ వస్తే ఖచ్చితంగా దాని తాలూకు ఒక పోస్ట్ వదిలి విషెస్ చెప్పడం. సో ఫ్యాన్స్కి ఇంతకన్నా ఏం కావాలి అని చెప్పి బుచ్చిబాబు గారిని అయితే ఫ్యాన్స్ ఒక టాప్ లెవెల్లో పెడుతున్నారనమాట. సో మరి గేమ్ చేంజర్ సినిమా కోసం 3 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు రామ్ చరణ్ గారు. సో మరి అది ఎట్టకేలకి జనవరి 10, 2027 అయితే విడుదలవుతుంది. సో మరి ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూసి వాళ్ళైతే అప్డేట్స్ లేక నీరసం అయిపోయారు. మరి ఆ నీరసంలో ఉన్న ఫ్యాన్స్కి ప్రతి అకేషన్కి కూడా ఒక హై ఇస్తూ పోస్టర్స్ అయితే వదులుతున్నారు బుచ్చిబాబు గారు. మరి గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా వైడ్ ఆడినా ఆడకపోయినా ఖచ్చితంగా RC16 మాత్రం రామ్ చరణ్ గారి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ని అయితే జస్టిఫై చేయనుంది. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో ఈ సినిమాని సబ్జెక్ట్ని బుచ్చిబాబు గారు అయితే తీసుకెళ్ళనున్నారు. ఖచ్చితంగా ఒక మంచి తెలుగు సినిమాతోనే గ్లోబల్ లెవెల్లో సినిమాని మాస్ ఆడియన్స్ని కదిలించే సినిమా అయితే చేయబోతున్నారు. సో మరి ఇండియా వైడ్గా ఈ సినిమా ఖచ్చితంగా పుష్ప 2ని ఈజీగా తలదలుతుందని చెప్పి ఇన్సైడ్ వర్గాల సమాచారం. మరి అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏ బ్యాక్గ్రౌండ్లో ఉండబోతుంది, సో గేమ్ చేంజర్ కన్నా అంటే శంకర్ గారి కన్నా బుచ్చిబాబు గారు ఏం తీయబోతున్నారు, సుకుమార్ గారే బుచ్చిబాబు గారి గురువు, మరి గురువుని మించిన శిష్యుడు అవుతాడని చెప్పి అందరూ కూడా ఇన్సైడ్ వర్గాల టాక్. మరి అసలు బుచ్చిబాబు గారు ఏ నేపథ్యంలో తీస్తున్నారు, అయితే కొంతమంది కోడి రామ్మూర్తి నాయుడు అని చెప్పి విజయనగరం జిల్లా బ్యాక్డ్రాప్ అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో మరి కొంతమంది చెరుకు ఫ్యాక్టరీ దానికి సంబంధించిన స్టోరీ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అసలు ఎలా ఉండబోతుంది అంటే బుచ్చిబాబు గారు అయితే ఖచ్చితంగా ఈ సినిమా రా అండ్ ట్రస్టిక్ అంతకు మించి ఉంటుందని చెప్పి ఎలివేషన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో మరి బుచ్చిబాబు గారు ఉప్పెన సినిమాతోనే ఫస్ట్ సినిమాతోనే 100 కోట్లు దాటిన డైరెక్టర్గా ఆయనకు ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. మరి ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చేతిలో గ్లోబల్ స్టార్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఎన్ని సినిమాలు ఉన్నా కూడా అన్నిటిని తలదన్ని ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుందని అర్థమవుతుంది. మరి ఈ సినిమా షూటింగ్ అంతా కూడా దగ్గర 2025లోనే కంప్లీట్ చేసి నెక్స్ట్ సంక్రాంతి 6 మార్చిలోకి రిలీజ్ చేసేటట్టయితే ప్లాన్ చేస్తున్నారు. సో మరి ఎప్పుడొచ్చినా ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఇండియా వైడ్ కాదు వరల్డ్ వైడ్ రికార్డ్స్ బద్దలు కొట్టబోతుంది.